హాయ్ గైస్, ఈ రోజు పెరుమూడు నుంచి మచిలీపట్నం అయితే మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం. మనం వెళ్ళేదైతే బైక్ మీద అయితే ట్రావెల్ చేస్తున్నాం. మొన్నటిదాకా అయితే బస్సు ఆటో అయితే ఉపయోగించుకుని అయితే ప్రయాణం చేసాము. మనం ఎక్కడికి వెళ్తున్నాం మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆల్రెడీ తమ్లైన్ లో చూసారు. అలాగే ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 కింద అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను. అలాగే ఎలా వెళ్ళాలి అన్న డీటెయిల్స్ అయితే దాంట్లో ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే ఆ వీడియో చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోని చాలా ఫుల్ సపోర్ట్ అయితే చేశారు. అలాగే ఈ వీడియోని కూడా మంచిగా సపోర్ట్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మంచి కంటెంట్ అయితే నేను ఇవ్వడానికి ఫ్యూచర్ లో అయితే చాలా ప్రయత్నిస్తాను. ఫర్దర్ గా మచిలీపట్నం మసూలా బీచ్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ అయితే చేయండి. కన్ఫర్మ్ అయితే నేను రెస్పాన్స్ అయితే ఇస్తాను. ఇప్పుడు మేమైతే మా ఫ్రెండ్ వస్తుందని చెప్పి అతని కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అతను రంగంలో స్టార్ట్ అవుతాం. ఒకసారి కళ్ళు మంట పుడితే వీడియోలో కనపడతానికి ఏమైంది? ఒకసారి ఎవరు సార్ మీరు? మేము వచ్చేలోపు ఇక్కడ వాన అయితే దంచుకొట్టినట్టుంది. బీభత్సంగా అయితే ముద్దయి ఉన్నాయి రోడ్లు అయింది మొత్తం నీళ్లతో. వర్షం పడిన తర్వాత ఆ మట్టిలో నుంచి వచ్చి స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ గాలి అలా తాగుతుంటే స్కిన్ ని చాలా అంటే చాలా ఫ్రెష్నెస్ హ్యాపీనెస్ గా ఉంది. చుట్టుపక్కల మొత్తం వ్యూ అయితే చాలా సూపర్ గా అయితే ఉంది. వీడియోలో మీకు ఎలా అయితే కనపడుతుందో నాకు తెలియదు, కానీ నేను లైవ్ లో అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది నాకైతే. మరి కొద్దిసేపట్లో మనం బీచ్ లో అయితే ఉంటాం. మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేసేయండి. వీడియో రన్ అవుతున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోతారు. బైక్ పార్కింగ్ అయితే ఇంకా లోపల చాలా దూరం అయితే ఉంది. కానీ ఏంటంటే అక్కడ దాకా వెళ్తానికి ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మళ్ళీ తీసేటప్పుడు కూడా ఇబ్బంది అని చెప్పి ఇక్కడే సైడ్ కి అయితే పెట్టేసాం పార్కింగ్. కానీ జనం అయితే బీభత్సంగా అయితే వచ్చారు. ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పి. రేపు ఇంకెంతమంది వస్తారో కూడా ఊహించని రేంజ్ లో అయితే ఉంటది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు. ఇలాంటి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. హాయ్, ఈడుకుంటున్నా కొడుకు యూట్యూబ్ లో ప్రైవేట్ ఛానల్ కాదుగా, పబ్లికేగా. కామెంట్లు వదులుతాగా, బీప్ సౌండ్ వేసుకుంటా. కామెంట్లు డిలీట్ చేస్తానే ఉంటా, చూసుకుంటానే ఉంటా నేను. రే ఎంతకాలం మొత్తం అసలు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేస్తారా? అసలు ఛానల్ డిలీట్ చేద్దాం. సరే, ఓకే, డన్.
మనకి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేకుండా వాటర్ ఫెసిలిటీ అయితే ఇక్కడ పెట్టించారు గవర్నమెంట్ అయితే. అసలు ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినా సరిపడే విధంగా ఇక్కడ బెడ్స్ అలాగే మెడిసిన్స్ అయితే అందుబాటులో ఉంచాయి గవర్నమెంట్. వస్తా కసిగా పగనే తీర్చుకుపోతా. రావే రావే బట్టలు కొట్టవే. సముద్రంలో ఉప్పు మొత్తం తమ్ముడి నుదుటి మీద ఉన్న తెలియజేస్తా ఉన్నా. ఇంత అంగరంగ వైభవంగా ప్రోగ్రామ్ నిర్వహించిన మా మిత్రుడు ఒళ్ళు రవీందర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాలని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ చూస్తా ఉంటే శివ ధనస్సు విరగొట్టారని చెప్పారు. మేము విరగొట్టి ఉంటే దాని మీద తప్పకుండా ఫ్యాన్ గుర్తు తీర్చే వాళ్ళమని తెలియజేస్తాము. దీని గురించి మాట్లాడడానికి లాస్ట్ టైం పైన మా కేసీఆర్ సార్ పిలిచినాం. సార్ ప్లీజ్ సార్ కేసీఆర్ గారు లొల్లి పెట్టకి నేను లొల్లి పాడుగాను యాడుకున్న గీదే లొల్లి నీది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. మా కొల్లు రవీంద్ర గారికి చంద్రబాబు నాయుడు గారికి అద్భుతంగా ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. మరి మీ అందరికి ఒకటే చెప్పదలుచుకున్నా, మసాలా బీచ్ ఫెస్టివల్ మసాలా కదా అదే ఏదో మసాలానో అద్భుతంగా పేరున్నది. దయచేసి నేను మా వాళ్ళందరికీ రవీంద్ర గారికి ఒకటే తెలియజేస్తున్నా, ఒక 1000 ట్యాంకర్లు మా తెలంగాణ కూడా పంపిన నీళ్లు కాడ కూడా మేము సముద్రం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. మొన్నటికి మొన్న ఒక పెద్ద మంచి మాట చెప్పిండు, భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట. అది నిలవకడితే ఎందుకు గుడ్డు పెట్టి నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ కొంచెం మంది అయితే దానికి వచ్చి కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. మచిలీపట్నం సెంటర్ లో ఉంటా సార్, ఊళ్ళో ఒక్కడు కూడా ఎంకరేజ్ చేయలేదు. జేబులో డబ్బులు తీసి రంగుల రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి నా పక్కన నేను అల్లోడు కూడా దాకా తీసుకుంటా. ఊరి నుంచి చాలా తీసుకున్నారు. మరి ఎందుకు సౌండ్? స్వప్న ఊరిమైతే వెలుపుంటా. స్వప్న సంక్రాంతి బుక్ అయితే అందులో గొప్పేమంటారు. వీడు మైక్ ఆఫ్ చేయరా? రాజా పేరేంటి? ఓకే
స్వప్న ఉరిమైతే వెలుపుండ్రా స్వప్న సంక్రాంతి బుక్ నిజంగా చెప్తున్నాను స్వప్న సంక్రాంతి బుక్ అయితే అందులో గొప్పమనరా వచ్చి గొప్పమని తొక్కేస్తున్నట్టు నా గుండు గొప్పమని తొక్కేస్తావా అదిరా ఈడ్రా ఫ్రెండ్ అంటే తిరుగు ఉన్నారా ఓకే వెనకాల అయితే పారాగ్లైడింగ్ జరుగుతుంది. దాన్ని ఎక్కలేము మేము, మా దగ్గర అంత బడ్జెట్ లేదు. మీరు లైక్ కొట్టండి, నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే కన్ఫర్మ్ అయితే నేను చెప్పకూడదు, మన ఇంట్రెస్ట్ లేదని చెప్పు. ఓకే, మీరు లైక్స్ అయితే కొట్టండి. తర్వాత నెక్స్ట్ టైం కన్ఫర్మ్ బడ్జెట్ వచ్చిన తర్వాత అయితే అవన్నీ క్లియర్గా అయితే ఎక్కి మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాం. ఫ్రెండ్స్, వీటికి బొంగులో బిర్యానీ.
పట్టు నీ గురించి మాట్లాడుకున్నాం. ఆ పొట్టేంటి, ఆ ఉదారం ఏంటి?